హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ కథలు. ఇంకా కటింగ్ చేసిన తర్వాత చెప్పండి ఫోజులు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. డన్. इसका बेस सिलू का ठीक है, इस पाइप का तो आप साइड छोड़ देंगे, ये थोड़ा लॉन्गर देंगे, ऐसे ही रखेंगे. ओके. उसको फ्रंट हेयर चाहिए, उसको टिक टिक्स लगा था. सर ఏంటి సార్ అది? వెయిట్ टिक्स लगा था. హర్ష రిలాక్స్ అవుతున్నావా? చిల్ బ్రో. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కటింగ్ చేయలేదురా, మామూలుగానే ఉంది. నీకు ఎట్టాను ఇప్పుడైతే నీకు మంచి మంచి హెయిర్ కట్స్ అయితే చేస్తున్నారు అనమాట. ఎవరెవర్రా హెయిర్ కటింగ్స్? ఎవరు టాప్ స్టైలిస్ట్ అంట, ఈయన సీనియర్ స్టైలిస్ట్. ఓకే. ఈయన వచ్చి టాప్ స్టైలిస్ట్. వాళ్ళ పేర్లు అక్కడ రాశారు అంతే, కానీ వాళ్ళు స్టైలిస్టులు కాదురా, జస్ట్ నార్మల్గా చేసే వాళ్ళే. ఏమో అట చెప్పాక డబ్బులు దులిపేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజ్ అనమాట. బా, హర్ష అయితే కటింగ్ చేసిన తర్వాత ఉన్నాడు అంతే, అదిరిపోయాడు అంతే. అదే మనం డబ్బులు చెప్పుకోవడమే. ఎంత అయింది? చీపే, ఒక్కొక్కరికి 900. కార్తీ చూడు, చిల్ అవుతా మొత్తం స్పా లాగా పాపం హెయిర్ వాష్ చేయించుకుంటా ఉన్నాడు. ఈడ అసలు హీరో. జై అయితే రియల్గా హీరో లాగా ఫీల్ అయిపోయాడు అన్నమాట. 10 నిమిషాలు మామూలుగా ఉన్నాడు జై. హీరో పాపం, హీరో దుల్కర్ లాగా అయితే కటింగ్ చేయించుకుందాం అనుకున్నాడు. కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయాలనుకొని నార్మల్ అయిపోయింది అనమాట కటింగ్. చూస్తున్నాడు ఒక హెయిర్ కటింగ్కే మొత్తం మారిపోయింది అనమాట. వావ్, సూపర్. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కోతకి గుండు కేసినట్టు. బిల్లు కూడా నైస్. ఏం చెప్పావురా? బిల్లు కూడా నైస్.